హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంజు రాథోడ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ అడుగుతుంది. నేను రణ్వీర్ అంకుల్కి ఫోన్ చేయాలి, ఫోన్ నెంబర్ ఉందా అని అథారిటీగా అడుగుతూ ఉంటుంది. ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. అంటే మొన్న అంకులు డబ్బులు ఇచ్చారు కదా చాక్లెట్లు కొనుక్కోమని, కొంచెం చేంజ్ మిగిలింది, అవి మనీ ఆర్డర్ వేద్దామని అని చెప్తూ ఉంటుంది. అలా మనీ ఆర్డర్ చేయకూడదు అంజు పాప అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. ఇంత టాలెంట్ పెట్టుకొని ఎలా బతుకుతున్నావు రాథోడ్ అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాథోడ్ సిగ్గుపడిపోతూ ఉంటారు. రాథోడ్ ఫోన్ చేసి రణవీర్కి ఇస్తాడు అంజు పాపకి. ఇక అంజు ఫోన్ లిఫ్ట్ ఎప్పుడు చేస్తారు అంకుల్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్కడ రణవీర్ గ్లాస్ పట్టుకొని డ్రింక్ తాగుతూ ఉండగా అంజు ఫోన్ చేస్తుంది. ఎవరా అని లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. హలో అంకుల్ అని చెప్పి అంజు గొంతు వినగానే రణవీర్కి చాలా అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఎవరు అని లాయర్ అడుగుతూ ఉంటాడు. అంజలి అని చెప్పడంతో ఇక రణవీర్ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. లాయర్ అయితే ఆశ్చర్యపోతాడు. ఇక అంకుల్ తిన్నారా అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా తినలేదు, నువ్వు తిన్నావా అని అడుగుతూ ఉంటాడు. రణవీర్ తిన్నాం అంకుల్, కానీ మీరు ఇంత లేటుగా తింటే మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది కదా అని అంజు మాట్లాడుతూ ఉంటుంది. తింటానమ్మా, ఇప్పుడే తినేస్తాను అని రణవీర్ చెప్తూ ఉంటాడు. అంకుల్ రేపు వినాయక చవితి కదా, రేపు మా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం, మీరు రావాలి అని చెప్పడంతో అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, ఇంకెప్పుడైనా వస్తాలే అని రణవీర్ చెప్తూ ఉంటాడు. అంకుల్ నేను మీ పర్మిషన్ అడగట్లేదు, మీకు చెప్తున్నాను మీరు రావాలి అంతే అని చెప్తూ ఆర్డర్ వేస్తూ ఉంటుంది. అలాగేనమ్మా వస్తాను అని చెప్తూ ఉంటాడు. సరే అంకుల్ తొందరగా తినేసి పడుకోండి, గుడ్ నైట్ అని చెప్పి పెట్టేస్తుంది. ఇక రణవీర్ చెప్తూ ఉంటాడు. ఇదిగో లాయరు ఈ గ్లాసు అన్నీ తీసేసి నేను తొందరగా తినేసి పడుకుని పోవాలి అని చెప్తూ ఉంటాడు. నేను ఇన్నేళ్ళుగా చూస్తున్నాను కదా రణవీర్, నిన్ను ఎప్పుడూ ఇంత సంతోషంగా చూడలేదు అని చెప్తూ ఉంటాడు. ఏనాడో మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది, ఏదో బంధం ఉండి ఉంటుంది, అందుకనే నీకు ఆ పాపకి ఇంత ప్రేమ అనుభూతులు అని లాయర్ చెప్తూ ఉంటాడు. రణవీర్ అంజుని తలుచుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. రణవీర్ తన కూతురు దుర్గని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంజలిలో తన కూతురు దుర్గని చూసుకుంటాడు, చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక్కడ మిస్ అమ్మ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది పూజకి. అక్కడ అరవింద్ అమర్ ఇంటి గేటు బయటకి వచ్చి కారులో నుంచి బైనోకులర్స్లో అమర్ ఇంటిని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అమర్ రాథోడ్ ఇద్దరు కూడా గేటు బయట అంతా చూస్తూ ఉంటారు. ఏంటి నువ్వు ఎలా వెళ్ళగలవు, అసలు అమర్ ఇంటి దగ్గర ఎంతమంది కాపలాగా ఉన్నారో చూసావా, నువ్వు తన నీడను కూడా తాకలేవు అని చెప్పి అరవింద్ స్నేహితుడు చెప్తూ ఉంటాడు. నా నీడ వెళ్ళక్కర్లేదు, నేను వేసే బాంబ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అది చాలు అమర్ కుటుంబం అయిపోవటానికి అని చెప్తూ ఉంటాడు. ఎలా పంపిస్తావు అని అడగటంతో రేపు వినాయక చవితి కదా, ఎలాగో అలాగా నేను పంపిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఏంటో నీకు ఎందుకు అంత శ్రమ, ఇప్పుడు అవసరమా అని తను చెప్తూ ఉంటాడు. అవసరమే, నేను వదిలిపెట్టను ఆ అమరేంద్రని అని చెప్తూ ఉంటాడు. ఇక అమర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక తెల్లవారుతుంది. మిస్ అమ్మ ఇంటి బయట ముగ్గును వేస్తూ ఉంటుంది చాలా అందంగా. రాథోడ్ మొత్తం పూలమాలలతో ఇంటిని అలంకరిస్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ కూడా అన్నిటికీ సిద్ధం చేస్తూ ఉంటారు పూజకి. అక్కడ అంజు ఆనంద్ ఆకాష్ బాధపడుతూ ఉంటారు మంచం మీద కూర్చొని. అమ్మ ఉండి ఉంటే బాగుండేది కదా, లాస్ట్ ఇయర్ అమ్మ ఎంత బాగా చేసిందో, మనకి నచ్చినవి అన్నీ చేసి పెట్టింది కదా, ఈ ఇయర్ మనం పూజ ఎలా చేసుకుంటామో ఏంటో అని బాధపడుతూ ఉంటారు. ఏం కాదు, ఈ ఇయర్ కూడా మీరు పూజని అలానే చాలా చక్కగా చేసుకుంటారు అని మిస్ అమ్మ వచ్చి చెప్తూ ఉంటుంది. మీరేం బాధపడకండి, మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను, ఏంటి మెను అని చెప్పి పిల్లల్ని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. ఇకప్పుడు బూరెలు గారెలు ఉండ్రాళ్ళు అని అమ్ము ఆనంద్ ఆకాష్ చెప్తారు. ఓకే డన్ అని మిస్ అమ్మ అంటుంది. అంజు మాత్రం నాకు బిర్యానీ కావాలి హోటల్ స్టైల్లో అని అడుగుతుంది. ఇవాళ పండగ కదా, నాన్ వెజ్ చేయకూడదు కదా, కానీ నీకోసం వెజ్ బిర్యానీ చేసి పెడతాను అని మిస్ అమ్మ చెప్తుంది. ఇకప్పుడు థ్యాంక్ యూ మిస్ అమ్మ అని చెప్పి అందరూ కూడా వచ్చి మిస్ అమ్మని హత్తుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మిస్ అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మలానే
చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఉంటారు. మిస్ అమ్మని చూసి మిస్ అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ రెడీ అవుతూ ఉండగా అద్దంలో చూసుకొని మెడలో హారం పెట్టుకుంటూ ఉంటుంది. దూరం నుంచి అమర్ అలా చూస్తూ ఉంటాడు రెడీ అవుతూ. ఇక మిస్ అమ్మ అనుకుంటుంది, అలా గుడ్లు అప్పకిచ్చుకొని చూస్తూ ఉండకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక అమర్ అయితే, నువ్వు అలా అనుకోకపోతే అడగొచ్చు కదా నోరు తెరిచి అని చెప్పి అంటాడు. మిస్ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మీరు అంటున్నారా నా మనసులో మాట? నేను అనుకున్నది మీకెలా తెలిసిపోయింది అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఓ టెలిపతినా అని చెప్పి అంటుంది. వెనక్కి తిరుగు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఓకే అని చెప్పి ఆశ్చర్యపోతుంది. ఇక మిస్ అమ్మని ముట్టుకోవటానికి అమర్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. మిస్ అమ్మ మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది. అమర్ని చూస్తూ ఉంటుంది. తన జడని ఎదురికి వేసుకుంటుంది. ఇక తన దగ్గర ఉన్న మెడని పట్టుకొని అలా హారం పెడుతూ ఉంటాడు. మిస్ అమ్మకి ఆ హారం కొంచెం గుచ్చుకుంటుంది. మిస్ అమ్మకి నొప్పి వస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. నేను సరి చేస్తానని చెప్పి అమర్ తన నోటితో ఆ హుక్ని నొక్కుతూ ఉంటాడు. ఇక మిస్ అమ్మ చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. అమర్ని అలా చూస్తూ ఉండిపోతుంది. అమర్ ప్రేమని ఇక అమర్ అయితే సరిచేసి అలా హారం పెడతాడు. మిస్ అమ్మనే అలా చూస్తూ ఉండిపోతాడు. మిస్ అమ్మ ఆశ్చర్యపోతుంది. ఇక అమర్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉండగా మళ్ళీ వెనక్కి వచ్చి మిస్ అమ్మని అలా చూస్తూ ఉంటాడు. మిస్ అమ్మ సైగతో తన కను సైగతోనే అడుగుతూ ఉంటుంది, బాగున్నానా అని చెప్పి. బాగున్నావు అని కనుసైగతోనే అమర్ చెప్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. ఏంటి మరీ అంత కన్ను తిప్పుకోలేనంత బాగున్నానా అని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వు అని అమర్ చెప్తాడు. మిస్ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కిందకి వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అమర్ నేను బయటికి వెళ్ళి అన్నీ తీసుకొస్తానని చెప్పడంతో కాసేపట్లో దుర్ముహూర్తం వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళి తీసుకురా అమర్ అని నిర్మల చెప్తుంది. రాతోడైతే సార్ డేంజర్ సార్, వాడు అస్సలే మామూలోడు కాదు, మీరు బయటికి వెళ్తే ప్రమాదం, నేను వెళ్తాను సార్ అని రాతోడు చెప్తాడు. వద్దు రాతోడ్, నువ్వు వెళితే ఇంకా ప్రమాదం, నేను వెళ్తే వాడు నా దగ్గరికి రావటానికి కూడా భయపడతాడు, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను రాథోడ్. ఇప్పటికే నా కుటుంబం కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా సేవలు చేశావు అని చెప్పడంతో సార్ ఇది నా కుటుంబం అని నేను అనుకున్నాను ఇన్నేళ్ళు, ఇది నా చెల్లెల అరుంధతమ్మ కుటుంబం అని అనుకున్నాను సార్, కానీ మీరు నన్ను పరాయివాణ్ణి చేస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉంటాడు. లేదు రాథోడ్, నువ్వు మా కుటుంబంలో ఒకడివే, నేను వెళ్తే వాటి సంగతి చూసుకుంటాను అని చెప్పి ఇక అమర్ బయలుదేరటానికి సిద్ధమవుతాడు. అక్కడ బాబ్జీని మదర్ తెరీసా ఆశ్రమంకి పంపిస్తుంది మనోహరి. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. 6 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక పాపని విడిచిపెట్టింది మా చెల్లెలు, ఆ పాప ఆచూకీ కావాలి, ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఏదైనా గుర్తులు కానీ డేటు టైము అన్నీ కావాలి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక మనోహరికి ఫోన్ చేసి ఆ వివరాలన్నీ అడుగుతూ ఉంటాడు బాబ్జీ. ఇక్కడ అరు లోపలికి వచ్చి అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్లని చూసి మురిసిపోతూ ఉంటుంది. నా పిల్లలు బంగారం అని చెప్పి అనుకుంటుంది. ఇక అక్కడ మనుకి తన కూతురు దుర్గ వివరాలు ఆశ్రమంలో చెప్తారా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.